ఈ హైదరాబాద్లో చాలా రోజుల నుంచి ఒక మంచి దేవాలయానికి పోదామని చెప్పి చూస్తున్నా. అది ఇప్పటికి కుదిరింది. శంషాబాద్ దగ్గరలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అని చెప్పి ఉంది. అది పాతకాలం నాటి దేవాలయం. సిమెంట్ కాంక్రీట్తో కట్టిన మోడర్న్ దేవాలయాలు బాగానే ఉంటాయి, కానీ పాతకాలపు రాతి స్తంభాలతో కట్టిన దేవాలయాల్లో ఆ అనుభూతి వేరండి. అందుకే ఓవరాల్ ఎక్కి ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ తీసుకుంటే అక్కడి నుంచి 6 కిలోమీటర్లు అండి మన దేవాలయం. దారిలో శృంగేరి మఠం కూడా ఉంది. రోడ్డు అయితే బాగాలేదు, అందుకే కొత్త రోడ్డు అయితే వేస్తున్నట్టున్నారు. వర్క్ జరుగుతుంది, మీరు చూడొచ్చు వీడియోలో. వచ్చేసామండి. ఇదే మన టెంపుల్ ఎంట్రన్స్. బాగుంది కదా. అలా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ ఈ ట్రాఫిక్ గోల కానీ సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ ఏం లేవండి. పార్కింగ్ చాలా బాగుందండి, పెద్దది. ఒక కారుకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలా కారు పెట్టేసి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, అమ్మపల్లి. ఈ గుడి హిస్టరీ తీసుకుంటే ఇది 11వ శతాబ్దంలో చాళుక్యులతో నిర్మించబడిందని చెప్తున్నారు. ఇది మొత్తం 250 ఎకరాల్లో ఉందంటండి. చాలా బాగుంది. చుట్టూ మంచి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆలయం రాజగోపురం అండి. అది మొత్తం 90 అడుగులు ఎత్తు, 5 అంతస్తుల్లో ఉంది. మీరు చూడొచ్చు. మేము వచ్చినప్పుడు ఇక్కడ ఏదో పెళ్ళి జరుగుతుందండి, దానికి మొత్తం సెట్టింగ్స్ అన్నీ వేస్తున్నారు. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. చుట్టూ ద్వారపాలకులు మీరు చూడొచ్చు. అబ్బా, ఈ రాతి స్తంభాలను చూడగానే ఒళ్ళు పులకరిస్తుందండి. చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక తెలియని శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పాతకాలపు ఆలయాల్లో. ఇది చూడండి, ఇది అందరూ మామూలుగా ధ్వజస్తంభం అనుకుంటారు, కానీ ఇది ధ్వజస్తంభం కాదు, దీపస్తంభం. హనుమంతుల వారు. ఇక్కడ పైన సుదర్శన చక్రంలా ఉంది. లోపల విగ్రహం కనిపించట్లేదు సరిగా, అంటే మొత్తం ధ్వంసం చేసినట్టున్నారు. ఈ టెంపుల్లో పెద్ద పెద్ద శిల్పాలు అయితే ఏం లేవండి. మూల విరాట్టు చాలా బాగుంటుంది, శ్రీరాముల వారిది. ఇక్కడ చూడండి, గరుకుమంతుల వారు కింద పాము మీద నిలబడ్డారు. ఈ ఆలయం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఉందండి. అదే ఎండోమెంట్. మన ఆలయాలు ఈ ఎండోమెంట్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాయో ఏంటో. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సనాతన బోర్డు ఎంత తొందరగా పెడితే అంత మేలు. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. నేను సాయంత్రం సమయంలో వచ్చానండి, అందుకే ఇంకా చాలా బాగుంది సమయం, ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, గర్భగుడిలో మూల విరాట్టు శ్రీరామచంద్రులు, సీతమ్మవారు, లక్ష్మణస్వామి. పక్కన హనుమంతుల వారు ఉండరండి. ఆంజనేయ స్వామి గర్భగృహంలో లేని, అంటే రాముడితో పాటు లేని ఆలయం ఇది ఒక్కటేనేమో నాకు తెలిసి. ఎందుకంటే శ్రీరాముడు వనవాసానికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామిని కలవక ముందు ఇక్కడ బస చేశాడని చెప్తారు.
ఈ ప్లేస్లో. ఇది దండకారణ్యంలో ఒక పార్ట్ అంట. సరే, మొదట వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం పదండి. జనాల గోల పెద్దగా లేకుండా చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ చూడండి, ఒక రాజు ఏనుగు మీద వస్తున్నట్టు ఉంది విగ్రహం. స్వామి దర్శనం చేసుకునేటప్పుడు కెమెరా ఎందుకులే అని చెప్పేసి కెమెరాతో షూట్ చేయలేదండి. ఇక్కడ గర్భాలయం ముందర ఒక మండపం ఉంది. ఆ మండపం మధ్యలో ఒక కూర్మం చెక్కారండి. కూర్మం అంటే అదేనండి, తాబేలు. ఈ తాబేలు ఎక్కడ ఉంటే అక్కడ నీరు బాగా ఉంటుందంట. అలాగే ఆ స్వామి మూల విరాట్టు శక్తి కూడా అక్కడ నిలిచి భక్తులకి అనుగ్రహిస్తుందని చెప్తారండి పెద్దలు. సరేనండి, ఆ శ్రీరాముల వారి దర్శనం అయితే నాకు బాగా జరిగింది. మీకోసం కూడా స్వామివారిని చూపిస్తున్నాను, చూడండి. స్వామివారి విగ్రహం ఏకశిలతో మకర తోరణంతో ఉంటుందండి. అలాగే సీతమ్మ మరియు లక్ష్మణ స్వామిది కూడా ఏకశిల విగ్రహాలు. ఈ ఆలయం వయస్సు దాదాపు 1000 సంవత్సరాలే అంటున్నారు. ఇది హైదరాబాద్ మొత్తంలోనే ఓల్డెస్ట్ టెంపుల్. స్వామివారి రోజువారీ కైంకర్యాలలో భాగంగా ఈరోజు మంగళ వాయిద్యాలు వాయిస్తున్నట్టున్నారండి. ఆలయ ప్రాంగణము, ఆ గోపురము చూడండి ఎంత బాగున్నాయో. చాలా ప్రశాంతమైన వాతావరణం కదా. ఆలయం చుట్టూ మండపాలు చాలా బాగా కట్టారండి, భక్తుల సౌకర్యం కోసం అనుకుంటా. ఈ గోపురం మీద విష్ణుమూర్తి యొక్క దశావతారాలు చెక్కారండి. చాలా బాగున్నాయి శిల్పాలు. ఈ కింద వరుసలో పక్షులు చూడండి, చాలా బాగున్నాయి. అవి అందరూ పావురాలు అనుకుంటారు, కానీ అవి చిలకలు. ఇక్కడ దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రం చిలుకుతున్న ఘట్టాన్ని చూడవచ్చు మనము. ఎంతైనా అప్పట్లో టీవీలు ఇలాంటివి ఏవి లేవు కదా. సో దేవాలయాలనే వినోదము, విజ్ఞానం
ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ రెండింటి కోసము వాడేవాళ్ళండి. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ ఆలయంలో 450కి పైగా సినిమాల్ని షూటింగ్ చేశారు. వాటి పేర్లు కూడా చెప్తాను మీకు. మొట్టమొదటి సినిమా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అండి, నందమూరి తారక రామారావు గారిది. మహేష్ బాబు గారి మురారి సినిమా ఇక్కడే చేశారు. సీతయ్య క్లైమాక్స్ సీన్ ఇక్కడే చేశారు. పవన్ కళ్యాణ్ గారిది జల్సాలో ఒక సీన్ ఇక్కడ చేశారు. ఇంకా గోపీచంద్ యజ్ఞం క్లైమాక్స్ సీన్ ఇక్కడే జరిగింది. ప్రభాస్తో రెబల్లో ఒక ఫైట్ సీన్ ఇక్కడే చేశారు. ఇలా చాలామంది సినిమా వాళ్ళు ఇక్కడ సినిమా షూటింగ్లు చేశారు. సినిమా వాళ్ళకి ఏంటంటే ఇది ఒక లక్కీ టెంపుల్లా వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ టెంపుల్లో ఒక్క సీన్ షూట్ చేసి వాళ్ళ సినిమాలో ఉంటే ఆ సినిమా సక్సెస్ అవుతుందని వాళ్ళు అనుకుంటారు. చూడండి, ఈరోజు కూడా మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెళ్ళి జరుగుతుంది. దానికి మొత్తం లైటింగ్స్, కింద డెకరేషన్స్ మొత్తం అన్నీ చేశారు. చూడండి, లైటింగ్లో గోపురం ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుందండి. ఈ ఆలయపు ప్రాంగణంలో ఉన్న కోనేటి దగ్గర నుంచి ఈ గోపురాన్ని చూస్తే చాలా బాగా కనబడుతుందండి. బావి దగ్గర కూడా మొత్తం చుట్టూ మండపాలు ఉన్నాయి. అక్కడ జనాలు ఎప్పుడూ కూడా షూటింగ్స్ అవి చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ దేవాలయంలో మెయిన్ సీతారాముల ఆలయంతో పాటు ఒక ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉంటుంది. అలాగే ఒక శివాలయం కూడా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి ఆలయము. పక్కనే వినాయకుడు విగ్రహం కూడా ఉంటుంది, చూడొచ్చు మీరు.
శివాలయం అండి. మీరు చూస్తున్నది ఇప్పుడు శివాలయము. శివాలయం కూడా బాగుంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఈ 2 ఆలయాలు తెరవలేదు, మూసేశారు. ఎందుకో తెలియదు మరి. నేను బయట నుండే దర్శనం చేసుకున్నాము. శివాలయం చాలా బాగుందండి. శివలింగం చాలా ఎనర్జెటిక్గా ఉంది అని నాకు అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు అన్ని ఆలయాలు చూడడానికి ప్రయత్నం చేయండి. మోరోవర్ ఇక్కడ చాలా బాగుంటుందండి. అంటే వాతావరణం, ఆ క్లైమేట్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో అలా మేము ముగించుకొని బయటకు వచ్చాము. బయటకు వస్తే ఎదురుగా రోడ్డు అటు సైడు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం రీసెంట్గా కట్టినట్టున్నారండి. సాయంత్రం పూట ఆ లైటింగ్స్ వెలుగులో చాలా బాగా కనిపించింది. చాలా బాగుందండి. ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకొని దగ్గరే కాబట్టి హైదరాబాద్, శంషాబాద్ ఓవరాల్ ఎక్కితే హార్డ్లీ ఒక 1 అవర్ జర్నీ అండి, ఎక్కడి నుంచి అయినా సరే. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా ఓల్డెస్ట్ టెంపుల్, చాలా బాగుంటుంది. పిల్లలతో పాటు టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. మన పిల్లలకి ఇలాంటి ఆలయాలు చూపిస్తే వాళ్ళకి కూడా ఒక మంచి మెమరీ లాగా మంచివి నేర్చుకోవడానికి కూడా బాగుంటుందండి. ఓకే, సో అయిపోయింది మా ట్రిప్ ఈరోజుకి. మేము బయలుదేరుతున్నాం ఇంకా, గోయింగ్ బ్యాక్ టు హోమ్. See you in the next videos. Stay connected. Bye.